వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకునేబోయే రెసిపీ ఏంటంటే చాలా 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 ఇష్టమైనటువంటి రెసిపీ. ఇది చిన్న పెద్ద ముసలా ముతక అనే ఎవరైనా కూడా ఇష్టపడే రెసిపీ. అదే అటుకులతో మనం చేసుకునే రెసిపీ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, కేక్ టైప్లో సేమ్ కేక్ లాగే వస్తుంది. అసలు నాకు తెలిసి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటివి మనం అప్పుడప్పుడు అరుదుగా తింటూ ఉంటాం. చూడండి ఎంత బాగుంటుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అంత మంచి రెసిపీని మనం ఇన్ని రోజులు మిస్ అయ్యామా అన్న ఫీలింగ్లో ఉంటామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అటుకులు బెల్లంతో, అలాగే దీంట్లో మనం వేరుశెనగ గుళ్ళండి ముఖ్యంగా అవి వేసుకోవాలి. దాంతోపాటు కొబ్బరి, నువ్వులు ఇలాంటివి కూడా వేసుకుంటారు. కానీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎలా తయారు చేయాలి. ముందుగా ఒక కప్పు అంటే అటుకులు ఫ్రెష్ అండి. ఇది ఈ సంవత్సరమే ఆడించినవి అటుకులు చాలా తీయగా ఉంటాయి. మనం ఉత్తినోటితో కూడా తినేయచ్చు. ఇవి ప్రీమియం గుళ్ళండి. అలాగే ఒక 1/2 kg బెల్లం అండి. ఈ మూడిటి కాంబినేషన్తో ఎంతో రుచికరమైనటువంటి స్నాక్స్గా మనం తయారు చేసుకుంటున్నాము. చాలా 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 అద్భుతంగా ఉంటుంది. మనం ముందుగా బెల్లాన్ని చాక్తో శుభ్రంగా కట్ చేసేసి మనం బాగా దగ్గరగా కోరేయాలి. అది ఎలా అంటే అలా రావాలి. ఎందుకంటే ముక్కలు ముక్కలుగా వేసేస్తే మనం ఎక్కువసేపు మరగబెట్టి దాన్ని చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలా గుజ్జుగా తయారు చేసి ఒక దగ్గర పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి గుళ్ళని మనం వేపాలి. ఈ వేరుశెనగ గుళ్ళు అనేవి నైట్ నానబెట్టి మార్నింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా ఇస్తే ఎంతో బలమండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే తినటానికి కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. బాదం పప్పులు నానబెట్టి ఇస్తాము. అలాగే వీటిని కూడా నానబెట్టి చేస్తే పెడితే చాలా మంచిది. దీంతోపాటు కొబ్బరి అలాంటిది కాంబినేషన్లో పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది. చూడండి, గుళ్ళు బాగా వేగుతున్నాయి. ఇవి చిటపటమని వేగి మొత్తం పగులులా వస్తాయండి గుళ్ళు. ఇలా పగిలిన తర్వాత అవి గుళ్ళు తయారైపోయినట్టు, అంటే వేగినట్టు అండి. కొద్దిగా సమయం పడుతుంది. అంటే చూడండి, ఇది కొంచెం టైం పట్టినా ఈ రెసిపీ మాత్రం మిస్ అవ్వద్దు. ఇది అటుకులతో లడ్డూలు కూడా చేయొచ్చు. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకునే రెసిపీ అండి ఇది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పిల్లలకి ఎక్కువ మంది ఎంతో ఇష్టమైనటువంటి కృష్ణుడికి ఈ అటుకులతో రెసిపీస్ తయారు చేస్తూ ఉంటారు. కానీ మనం ఇప్పుడే కొంచెం తయారు చేసి పిల్లలకి చూపించాలి అనే ఉద్దేశంతో చూడండి, గుళ్ళన్నీ కూడా బాగా వేగిపోయినాయి. అయితే ఈ గుళ్ళని మనం తొక్క తీస్తారు చాలామంది. మనం అలా తీయకుండా అయితే ఇవి పక్కన పెట్టుకొని చల్లారించాలి. అయితే వేరొక ప్యాన్ తీసుకొని ఆ పాన్లో మనం అటుకులు ఫ్రెష్గా ఉండనియండి. ఈ సంవత్సరం చేసిన అటుకులే. అసలు ఈ రెసిపీ ఈ అటుకులతో మనం ముందుగా ప్రీవియస్ వీడియోలో అటుకులు పాయసం చేసాం. ముందుగా మన నెయ్యి వేసేసి అటుకులు వేసామనుకోండి, ఒక దగ్గరే అలా ఉండిపోతుంది. మొత్తం అటుకులు మనం ఎంత తొందరగా వేస్తే అంతగా స్ప్రెడ్ అయిపోతాయి. దానికోసం కొద్దిగా వేడి అయిన తర్వాత అటుకులు మనకి 4 పక్కల నాన్ని అటుకులకి కూడా స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో నెయ్యిని కొద్దిగా వేసాం. ముందుగా వేడి చేసి ఒక దగ్గరే మనం అటుకులు పోస్తాం కాబట్టి అటుకులు మొత్తం అబ్జర్వ్ చేసేసి ఆ నెయ్యి అనేది ఒక దగ్గరే ఉండిపోతుందేమో అనే డౌట్తో నేను ఈ విధంగా చేశానండి. మీకు నచ్చితే అలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను చేశాను. అంతే తప్ప దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ముందుగా నెయ్యిని మరగబెట్టుకొని కొంచెం వేడైన తర్వాత కూడా అటుకులు వేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఇలా చేసాము అదండి. అయితే చూడండి, గుళ్ళు చాలామంది తొక్కలు తీసేస్తారు, పొట్టు తీసేస్తారు. కానీ మనకి గుళ్ళలో బలం ఉండేది పొట్టుతోనేనండి. ఆ పొట్టుని తీసేస్తే దాని కాడ ఏమి తగ్గిపోతుంది. చూడండి,
మన గుళ్ళని కొంచెం పచ్చగా అక్కడక్కడ పలుకులు తగిలేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత బాగా మిక్సీ అయిందో. అయితే ఈ పౌడర్ని మనం ఒక పక్కన ఏదైనా ఒక ప్లేట్లోకి, అంటే మనం ఇందాక వేపాం కదండి, అదే పాన్లోకి తీసేసుకుంటున్నాము. అయితే తర్వాత నెక్స్ట్ అటుకులు. ఈ అటుకుల్ని కూడా సేమ్ 2 ట్రిప్పుల కిందైనా 1 ట్రిప్ కిందైనా మీరు మీ మిక్సీ కెపాసిటీని బట్టి మీరు అటుకుల్ని కూడా సేమ్ అలాగే లైట్గా అక్కడ అటుకులు కనబడుతూ ఉండాలి. అలా అయితేనే ఇది మనం అటుకులతో తయారు చేసిందనే ఫీల్ మనకు ఉంటుంది. ఇంకా అటుకులు తింటూ ఆస్వాదిస్తున్నట్టు ఉంటుంది. అందుకోసం చూడండి నేను చూపిస్తాను. అక్కడక్కడ అటుకులు కనపడుతూ ఉంటాయి. మొత్తం మిక్సీకి ఆడినా సరే అక్కడక్కడ అటుకులు కనపడాలండి. అదండి, అలా ఉన్నప్పుడే మనకి ఇది అటుకులు రెసిపీ అని తెలుస్తుంది. ఇంకా అందంగా కూడా ఉంటుంది. దానికోసం అటుకుల్ని మనం ప్యూర్ ఫైన్ పౌడర్లా కాకుండా అక్కడక్కడ అటుకులు అలా కనపడాలండి. అందుకోసం చూడండి అది అలా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాం. అయితే నెక్స్ట్ ప్రాసెస్ బెల్లాన్ని మరిగించాలి. అంటే పాన్ పెట్టాము, పాన్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొద్దిగా వాటర్ని వేయండి. వాటర్ వేసి కొద్దిగానే వేయండి వాటర్. మనం ముందుగా తరిగి పెట్టుకున్న 1/2 kg బెల్లం అంటే 1/2 kg బెల్లం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది, 1/2 kg కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాన్ని అందులో వేసి బాగా మరిగించండి. మరిగించడం అంటే బాగా మరిగించడం కాదండి, మొత్తం అంతా కూడా ఒక జ్యూస్లా తయారైపోవాలి. అంటే వాటర్ లిక్విడ్ లాగా అయిపోవాలి. అలా లిక్విడ్లా అయిపోయే వరకు మనం స్టవ్ మీద పెట్టి ఉంచాలి. అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా రెసిపీస్ నచ్చినట్టయితే, అలాగే నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెస్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి మధ్యలో మనం ఒకటి చెప్పడం మర్చిపోయి, యాలక్కాయలు నేను ఒకసారి మొత్తం ఒక 100 grams యాలక్కాయలు పౌడర్ చేసి పెట్టేసుకున్నాము. ఏ రెసిపీలోకైనా యాలక్కాయల పౌడర్ అవసరం ఉంటుంది కాబట్టి ఆ పౌడర్ని కూడా మనం తయారు చేసి పెట్టుకున్నాం. చూడండి బెల్లం అంతా కూడా బుడగలుగా వచ్చేస్తుంది. అంటే మరిగిపోతే పాకం తయారైపోతుంది, కానీ పాకం తయారవనివ్వకూడదు. అందుకని కొంచెం లిక్విడ్లా ఉన్నప్పుడే మనం ఒక పాన్లోకి, అంటే ఒక పాత్రలోకి వడకట్టేసుకోవాలి. స్టీల్ వడకట్టేసుకుంటే ఒకవేళ బెల్లంలో ఏదైనా పొరపాటున తుక్కు కానీ, ఇంకా ఏదైనా డస్ట్ కానీ, ఇంకా ఏమైనా మనకి తెలియకుండా పడే ఏమన్నా ఉంటాయి. తయారు చేసేటప్పుడు రైతులు అంత పెద్ద బెల్లం కుందులు, పెద్ద మిషనరీతో తయారు చేసినప్పుడు ఆ మాత్రం పడతాయి. అందుకోసం మనం అవి కూడా పడకుండా ఉంటే, ఒకవేళ పడితే వీటితో మనం డివైడ్ చేయొచ్చు జాలీతో. అందుకని తీసుకున్నాము, మళ్ళీ అదే ప్యాన్లో స్టవ్ మీద పెట్టి మళ్ళీ దాంట్లో వేసేసాం. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే మరుగుతున్న టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న యాలక్కాయల పౌడర్ కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే యాలక్కాయల పౌడర్ వేసుకోవడం వలన మనకి అరోమా అదిరిపోతుంది, ఇంకా చాలా బాగుంటుంది. ఏ రెసిపీ అయినా స్వీట్ రెసిపీలో కొద్దిగా యాలక్కాయల పౌడరు నెయ్యి పడితే మాత్రం దాని టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పాకం దగ్గరికి అయిపోతుందనే మనకి టైంలో మనం ఏం చేయాలంటే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మన అటుకుల పౌడర్ని అందులో వేసేసాం. అలాగే తర్వాత మన వేరుశెనగ గుళ్ళు కూడా తీసుకొని సేమ్ టైం రెండు కూడా మనం వేసేయాలి. కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటున్నాం అటుకులు, కానీ అవసరం లేదు. రెండు కూడా ఒకసారి వేసేసి బాగా మిక్స్ చేయండి. ఎంత బాగా మిక్స్ చేస్తే బెల్లం అంత బాగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే మనం వేసిన యాలక్కాయల పౌడర్ కూడా మొత్తం రెసిపీకి అంతా కూడా అయ్యి బాగా టేస్ట్ ఉంటుంది. ఈ లిక్విడ్లా ఉన్నదంతా చూడండి ఎంత గట్టిగా అయిపోతుందంటే చాలా 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 బాగా అవుతుంది. చూడండి ఇప్పటివరకు మనకి ప్లేట్ కనపడట్లేదు, ఇప్పుడు మనకి ప్యాన్ అనేది కనపడుతుంది చూడండి. అలా మనం ఇంకా బాగా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు మంటని మనం కొద్దిగా మీడియంలో ఉంచాలి. మనం ఎప్పుడైతే అటుకులు తర్వాత బెల్లము వేసామో, తర్వాత వేరుశెనగ గుళ్ళు వేసామో అప్పటి నుంచి మీడియంలో పెట్టుకోవాలి. అంటే మీడియం కూడా అవసరం లేదు, సిమ్లో పెట్టుకున్న మంచిదే.
కొద్దిగా లేట్ అవుతుంది, కొంచెం ఇంకా లిక్విడ్లా ఉంటుంది అనుకునే వాళ్ళు మీడియం పెట్టుకోవచ్చు. లేదంటే సిమ్లో పెట్టుకొని, టోటల్గా సిమ్లో పెట్టుకొని ఒక్క 10 నిమిషాల పాటు మాత్రం ఎక్కడ కూడా ఆగకుండా కలిపితే చూడండి మన రెసిపీ ఎలా అయిందో. అలా ముద్దలాగా అవుతుందండి. అలా ముద్దలా అయ్యేదాన్ని మనకి ఏ యాంగిల్స్ కావాలంటే ఆ యాంగిల్స్లో దానిని కట్ చేసుకోవచ్చు, చుట్టుకోవచ్చు, లేదా అలా కూడా తినొచ్చు. ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, చిన్న చిన్న ఉండలు చేసుకొని లడ్డూలు చేసుకొని అప్పుడే తినేయచ్చు. లేదు పిల్లలకి కొంచెం అందంగా కనపడాలి, డిఫరెంట్గా కనపడాలనుకునేవారు లడ్డూ చేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా చేసుకోవాలనుకుంటే మన కలాకండ్ టైప్లో చేసుకోవచ్చు. దాన్ని మనం ఎలా చేసుకున్నా కూడా అందంగానే ఉంటుంది. అయితే మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే దిల్ పసంద్ ఆ టైప్లో చేయాలనుకుంటున్నాము. మనం ముందుగా అనుకుంటాము ఏ టైప్లో చేయాలి అని. ఇది అటుకుల దిల్ పసంద్ అని కూడా మనం చెప్పచ్చు. చూడండి ఎంతకు మాత్రం అసలు ప్లేట్కి అంటే అది మన ప్లేట్కి అంటుకోకుండా ఎలా ఉందో. అయితే మనం బెల్లం మరగబెట్టిన గిన్నెలో ఆల్రెడీ ఖాళీగా ఉంది కాబట్టి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని అంతటినీ కూడా ఒకసారి కలపండి. అంటే ఇందాక మనం బెల్లం వేసిన పాత్రకి ఇంకా ఏమైనా బెల్లం ఉండిపోతే అదంతా కూడా దీన్ని స్ప్రెడ్ అయ్యి స్వీట్నెస్ పెరుగుద్దని ఉద్దేశంతో కొద్దిగా చల్లారుతుందని కూడా మనం దీంట్లో వేసి ఒక్కసారి 4 సార్లు కలపండి. అలా కలపడం వలన ఇంకా బెల్లం అంతా బాగా అంటుకొని ఇంకా జ్యూసీగా తయారయ్యి అది మెత్తగా తయారవుతుంది. అయితే నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మొత్తం అంతా కూడా దీన్ని తీసుకొని దిల్ పసంద్ అనే టైప్లో చేస్తున్నాం. అయితే ముందుగా ఆ ప్లేట్కి మనం కొద్దిగా నెయ్యిని అప్లై చేయాలి. ఎందుకంటే మరి మనం వేయగానే అది అంటుకుపోతుంది. నెయ్యిని మనం వేసామనుకోండి, బాగా నెయ్యిని స్ప్రెడ్ చేసి ఆ ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసామనుకోండి, మనం వేసిన ఐటెం ఏదైతే ఉందో మనకి ఎలా కావాలంటే అలా తిరగేసామనుకో అలాగే వచ్చేస్తుంది. లేదనుకోండి మొత్తం ప్లేట్కి అంటుకుపోతుంది. అందుకోసం ఖచ్చితంగా కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి. అలా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రెసిపీ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చేత్తోనైనా మీకు వీలైతే ఇంకా ఆ గరిటతోనైనా సరే మొత్తం అంతా కూడా ఒక కేక్ టైప్లో తయారు చేయండి. నేనైతే దిల్ పసంద్ టైప్లో తయారు చేస్తాను. అలాగే కటింగ్ కూడా దిల్ పసంద్ లాగే తయారు చేస్తాను. దీనికి పేరు నేను అటుకుల దిల్ పసంద్ అని కూడా నేను పెడుతున్నాను. చూడండి దిల్ పసంద్ టైప్లోనే చేశాను. కొద్దిగా పెద్ద సైజు పెరిగింది. దిల్ పసంద్లో బిగ్ దిల్ పసంద్, అది అటుకుల దిల్ పసంద్ అండి. చూడండి దీని కటింగ్ ఎలా చేస్తామంటే అలా ఒక ప్లేట్లోకి తీసుకొని తిరగేసాం కదండి, వచ్చేస్తుంది. చూడండి ఎంత క్లియర్గా వస్తుందో. మనకి పైకి అన్నప్పుడు ఇప్పుడే పెట్టాము, కొద్దిగా టైం తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే వస్తుంది. కానీ మనకి తొందరగా కటింగ్ వేడి మీదే కటింగ్ చేస్తే ఆ పీస్ అనేది అలాగే ఉంటుంది. మరీ వేడి చల్లారిపోయిన తర్వాత కట్ చేయాలంటే అవ్వదు. కాబట్టి కొద్దిగా టైం తీసుకొని నైఫ్తో మనం అలా సైడ్కి అంటే చూడండి అలా వచ్చేసింది. చిన్న కన్నం అయితే వచ్చింది, అక్కడ నెయ్యి బాగా అప్లై అవ్వలేదు అనుకుంటా, దానికోసం అలా వచ్చింది. డోంట్ వర్రీ. చూడండి ఎంతో ముద్ద వచ్చేస్తుంది. దీనిని మనం ఏం చేస్తామంటే ఆ కన్నాన్ని కూడా పూర్తి చేసి శుభ్రంగా ఒక్క నైఫ్కి మనం కట్ చేయాలనుకున్న నైఫ్కి కొద్దిగా మళ్ళా నెయ్యిని జస్ట్ అలా నెయ్యిని పోస్తే మన కత్తి అనేది చాక్ అనేది అక్కడ దిల్ పసంద్ అంటే అటుకుల దిల్ పసంద్కి క్లారిటీగా కట్ అయ్యి వస్తుంది. అలా కట్ అయ్యి రావడం కోసం మనం దీనికి నెయ్యిని అప్లై చేసాం. చూడండి ఎంత నీట్గా వస్తుందో, కత్తికి ఏమి అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది. చూపిస్తాను మీకు, చూడండి. అలాగా మనకి ఎలాంటి పీసులు కావాలనుకుంటే ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులుగా కట్ చేయొచ్చు. నేనైతే 8 పీసెస్గా కట్ చేయాలనుకుంటున్నాను. దిల్ పసంద్ అయితే అలాగే కట్ చేస్తారు, 6 పీసెస్ కూడా కట్ చేస్తారు చాలామంది. అయితే నేను ఈచ్ మొత్తం అంతా కూడా 8 పీసెస్ కట్ చేసి ఉంచాలనుకుంటున్నాను. అది మీ చాయిస్. చూడండి ఎంతో అందమైనటువంటి అటుకుల దిల్ పసంద్ రెడీ మీకోసం. ఒకవేళ మీకు ఇది ఏదైనా రెసిపీ నచ్చితే మీరు ట్రై చేయండి. ఎంతో స్వీట్గా ఉంటుంది, ఎంతో అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడటానికి బాగానే ఉంటుంది, తినటానికి బాగానే ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. లేదనుకోండి బాగుంటే కంటిన్యూ చేస్తూ మీకు అటుకులు ఎప్పుడైనా అటుకులు ఉన్నప్పుడు
ఒకవేళ పిల్లలకి ఏదైనా రెసిపీ అర్జెంటుగా చేయాలనుకున్నప్పుడు మన ఇంట్లో ఏముంటే వాటితో మాత్రమే చేయాలనుకున్నప్పుడు మ్యాక్సిమం అటుకుల్ని పెట్టుకొని ఇలా చేసుకుంటే చూడండి ఎంతో ఇష్టమైనటువంటి అటుకుల దిల్ పసంద్ రెడీ.